సో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది టాప్ 50 క్వశ్చన్స్ చేయబోతున్నాం మనం ఈరోజు. జీకే మోస్ట్ 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 ఇంపార్టెంట్ టాప్ 50 క్వశ్చన్స్ చేయబోతున్నాం. ఇది లాస్ట్ వీడియో. ఇదైతే పక్కా చూసి పోండి. ఇంకా ఇది మ్యారథాన్ లాగా అన్నట్టు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా హార్డ్ వర్క్ చేసి వెతికిన, అంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్లో ఏ క్వశ్చన్స్ రిపీట్ అయినా ఎస్ఎస్సి జీడీలో అని అన్నీ గ్యాదర్ చేసి పెట్టిన. ఓకే, మస్ట్ వాచ్, మిస్ కాకండి. ఓకే, ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. అంటే నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొస్తున్నా, దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కదా, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంకా హై లెవెల్ కంటెంట్ తెస్తా. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఫాదర్ ఎవరిని అంటాం? ఎర్నస్ట్ హ్యాకలా, రాబర్ట్ హుక్కా, రామ్దేవ్ మిశ్రానా, ఈపీ ఓడమ్ని ఏమంటాం? ఫాదర్ ఆఫ్ ఎకోసిస్టమ్ దేన్ని అంటాం? ఈపీ ఓడమ్ని అంటాం. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎర్నస్ట్ హ్యాకల్ ఏమి ఇచ్చిండు అని అంటే ఎకాలజీ అనే టర్మ్ ఇచ్చిండు. ఎర్నస్ట్ హ్యాకల్ గివెన్ ఎకాలజీ అనే టర్మ్ ఎవరు ఇచ్చిండు అంటే ఎర్నస్ట్ హ్యాకల్ 1866లో ఇచ్చిండు. ఇది ఇంపార్టెంట్, డేట్ కూడా ఇంపార్టెంట్, డైరెక్ట్ డేట్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ అయితే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఎర్నస్ట్ హ్యాకల్, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తుంటే ఈ క్వశ్చన్ మోస్ట్ రిపీటెడ్. ఎర్నస్ట్ హ్యాకల్ ఏమి ఇచ్చిండు? ఎకాలజీ అనే టర్మ్ ఇచ్చిండు. ఎప్పుడు? 1866లో. రాబర్ట్ హుక్ ఏం డిస్కవర్ చేసిండ్రు? డెడ్ సెల్ డిస్కవర్ చేసిండ్రు. ఓకే, లివింగ్ సెల్ ఎవరు డిస్కవర్ చేసిండ్రు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రామ్దేవ్ మిశ్రా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ అని అంటాం రామ్దేవ్ మిశ్రాని. ఓకే, మనకేంది ఫాదర్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఎవరు? ఈపీ ఓడమ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వెన్ డిడ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ టుక్ ప్లేస్? ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1877లోనా, 1971లోనా, 1975లోనా, 1987లోనా? గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ అంటే 50 ఓవర్స్ ఉంటుంది ఓడిఐ మ్యాచ్లో. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1971లో స్టార్ట్ అయింది. ఇది ఇంపార్టెంట్, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1877లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. 1971లో ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఓడిఐ మ్యాచ్ ఎన్ని ఓవర్స్ ఉంటుంది? 50 ఓవర్స్ ఉంటుంది. ఇంకా 1877లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇది ఎన్ని? 5 డేస్ ఉంటుంది టెస్ట్ మ్యాచ్. ఇది కూడా అడుగుతారు, 5 డేస్ ఉంటుంది. ఇది 50 ఓవర్స్ ఉంటుంది ఓడిఐ మ్యాచ్లో. T20 మ్యాచ్లో 20 ఓవర్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వరల్డ్ కప్ ఏడ జరిగింది? 1973లో ఇంగ్లాండ్లో జరిగింది ఫస్ట్ వరల్డ్ కప్. ఉమెన్స్దే జరిగింది. ఎవరు గెలిచిండ్రు? ఇంగ్లాండే గెలిచిండ్రు. ఇంగ్లాండ్ ఉమెన్స్ గెలిచిండ్రు. ఫస్ట్ మెన్స్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? కామెంట్ సెక్షన్లో చేయండి. ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పిన మీకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పిన. సో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఫస్ట్ మెన్స్ వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ తమిళనాడు? తమిళనాడులో ఈ 4 ఏ టెంపుల్ ఉంది తమిళనాడులో? షోర్ టెంపులా, కైలాస టెంపులా, విరూపాక్ష టెంపులా, జగన్నాథ్ టెంపులా? ఇంపార్టెంట్. ఈ టెంపుల్స్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక క్వశ్చన్ రావచ్చు టెంపుల్స్ నుంచి కూడా. తమిళనాడు టెంపుల్ ఇంపార్టెంట్. షోర్ టెంపుల్ ఏడ ఉంది? తమిళనాడు అడిగిండు కాబట్టి షోర్ టెంపుల్ గుర్తుపెట్టుకోండి. SHORE, షోర్ టెంపుల్ తమిళనాడు. కైలాస టెంపుల్ మహారాష్ట్రలో ఉంది. విరూపాక్ష టెంపుల్ ఏడ ఉంది? కర్ణాటకలో. జగన్నాథ్ టెంపుల్ ఒడిస్సా. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ బయాలజీ నుంచి ఒక టాపిక్, లిగమెంట్ అంటే ఏంది, టెండాన్ అంటే ఏంది? మోస్ట్ రిపీటెడ్ ఇది. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినాగా బయాలజీ నుంచి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. బోన్ టు బోన్ జాయిన్ చేస్తే లిగమెంట్ అంటాం. టెండాన్ అంటే మజిల్ టు బోన్ జాయిన్ చేస్తే టెండాన్ అంటాం. లిగమెంట్ అంటే ఏంది? ఒక బోన్ టు ఇంకో బోన్ రెండింటిని జాయిన్ చేస్తుంది. జాయిన్ అంటే ఏంది? కలుపుతుంది. అదేంది? లిగమెంట్. టెండాన్ అంటే ఏంది? మజిల్ టు బోన్ని జాయిన్ చేసేది టెండాన్.
అట్లా ఏదో ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. టెండాన్ అంటే ఏంది, మజిల్ టు బోన్, అట్లా బి మహేష్ బాబు అట్లా గుర్తుపెట్టుకోండి. లిగమెంట్ అంటే ఏంది, బీబీ బిగ్ బాస్ అట్లా గుర్తుపెట్టుకోండి. లిగమెంట్ అంటే బిగ్ బాస్, బీబీ. టెండాన్ అంటే మహేష్ బాబు, మజిల్ టు బోన్ అట్లా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఈజీనే కానీ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇంకా అడుగుతాడు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటాం. ఇది ఏ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసినాం మనం అంటే జర్మనీ కాన్స్టిట్యూషనా, జపానా, స్పెయినా, ఐర్లాండ్. ఇది ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం మనం. డిపిఎస్పి పార్ట్ 4లో ఉంటుంది. ఆర్టికల్ ఎంత, 36 to 51 వరకు ఉంటుంది ఆర్టికల్. ఓకే, వెల్ఫేర్ డిపిఎస్పి అది దీని పని ఏంటంటే మన స్టేట్ బాహు గురించి, అంటే వెల్ఫేర్ అంటే బాహు, స్టేట్ని డెవలప్మెంట్ ఎట్లా చేయాలి దాని గురించే డిపిఎస్పి పనిచేస్తుంది. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ పార్ట్లో ఉంటుంది అడుగుతారు. మోస్ట్ రిపీటెడ్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఏడు నుంచి తెచ్చుకున్నాం, ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం. పార్ట్ 4లో ఉంటుంది, ఆర్టికల్ 36 to 51. ఇది దేనికి పని చేస్తుంది, ప్రిన్సిపల్ వెల్ఫేర్ ఆఫ్ స్టేట్కు. నెక్స్ట్ ఐర్లాండ్ నుంచి ఇంకా ఏం తీసుకున్నామంటే ఇట్లా రెడ్ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, రెడ్ అని షార్ట్ కట్. ఐర్లాండ్ నుంచి ఏమేమి తీసుకున్నామంటే డిపిఎస్పి తీసుకున్నాం. దాని ప్రకారం దాంతోపాటు ఇవి కూడా తీసుకున్నాం. రెడ్ అని షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. డిపిఎస్పి ఒకటి, ఇది ఆల్రెడీ తెలుసు, మనం ఇందాక చూసినాం. డిపిఎస్పి తీసుకున్నాం. ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏ నుంచి తీసుకున్నాం, ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఇంకా రాజ్యసభ నామినేషన్ బై ప్రెసిడెంట్, అదే రాజ్యసభ నామినేషన్ బై ప్రెసిడెంట్, ఇది కూడా ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. డిపిఎస్పి కూడా ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ వస్తే ఇట్లా గుర్తుపెట్టుకోండి, రెడ్ ఫస్ట్, RED ఇట్లా రెడ్ ఏదో వస్తే ఐర్లాండ్ నుంచి తీసుకున్నట్లే, ఇంకా ఇట్లా షార్ట్ కట్ లాగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా వెరీ 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 అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్ని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ తెచ్చిన అన్ని. హౌ మెనీ ఆటమ్ డస్ బక్మినిస్టర్ పుల్లరే కంటెన్స్? బక్మినిస్టర్ పుల్లరే అంటే C60ని బక్మినిస్టర్ పుల్లరే అంటాం. దీంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, 60గా. సో ఎంత, 40నా, 50నా, 60నా, 70నా? 60 కరెక్ట్ ఆన్సర్. బక్మినిస్టర్ పుల్లరేలో ఎన్ని ఉంటుంది, C60 అంటే 60 ఆటమ్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. 60 బక్మినిస్టర్ పుల్లరే అంటే 60 గుర్తుపెట్టు, C60 ఉంటుంది, 60 ఆటమ్స్ ఉంటుంది బక్మినిస్టర్ పుల్లరేలో. ఇంపార్టెంట్, ఈ పేర్లు ఇంపార్టెంట్. మీత్ అంటే దేన్ని అంటాం, 1ని. ఈత్ అంటే 2ని అంటాం. ప్రోప్ అంటే 3ని అంటాం. బ్యూట్ అంటే 4ని అంటాం. పెంట్ అంటే 5ని అంటాం. హెక్స్ అంటే 6ని అంటాం. హెప్ట్ అంటే 7ని అంటాం. ఆక్ట్ అంటే 8ని అంటాం. నానో అంటే 9ని అంటాం. డెకా అంటే 10ని అంటాం. డైరెక్ట్ అడుగుతాడు ఇవి, ఆక్ట్, నానో, డెకా ఇవి తెలుసు, ఇవి అడుగుతాడు డైరెక్ట్. మీత్ అంటే ఎంత, ఈత్ అంటే ఎంత, ప్రోప్ అంటే ఎంత, అట్లా అడుగుతాడు క్వశ్చన్. దీంట్లో మనకు బాండ్స్ తెలుసుగా. బాండ్స్ 2 టైప్స్ ఉంటుంది, అయానిక్ బాండ్ ఒకటి, కోవలెంట్ బాండ్ ఒకటి. ఇది అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అయానిక్ బాండ్ ఎట్లా ఫామ్ అయితే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఒక ఆటంకి ఇంకో ఆటం ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అయితే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ ఏమో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్తో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్? లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది? బారాపానీనా, ఊలర్నా, భీమ్టాల్నా, లోక్టకా? ఊలర్. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ కూడా పెట్టిన చూడు, వెరీ ఇంపార్టెంట్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది? ఊలర్ లేక్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే, బారాపానీ లేక్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏడ ఉంది? మేఘాలయలో. భీమ్టక్ లేక్ ఏడ ఉంది? ఉత్తరాఖండ్లో. లోక్టక్ భీమ్టాల్ ఉత్తరాఖండ్లో. లోక్టక్ ఏమో మణిపూర్లో. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ లేక్స్, కానీ ఇవి మోస్ట్ SSC GDలో కానీ ఏదైనా ఎగ్జామ్లో మోస్ట్ అడిగే క్వశ్చన్స్ ఇవి లేక్స్ నుంచి. లూనార్ లేక్ మహారాష్ట్రలో ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. లూనార్ మహారాష్ట్ర. వెంబాడ్ లేక్ కేరళలో. కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్లో. పులికట్ లేక్ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, రెండు. కొల్లేరు ఆంధ్రప్రదేశ్లో, పులికట్ ఏమో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రెండు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే, ఈ క్వశ్చన్ అయితే 100% అనుకోండి. ఇంకా ఏదో ఒక షిఫ్ట్లో అయితే ఈ క్వశ్చన్, మీ షిఫ్ట్లో కూడా ఛాన్స్ హైలీ ఉంటుంది. ఈ క్వశ్చన్ మిస్ అయితే మీరు 1 మార్క్స్ 100% మిస్ అయినట్టే. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా నాకు వచ్చి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదో ఒక షిఫ్ట్లో ఈ క్వశ్చన్ రాకపోతే ఇంకా మ్యాక్సిమం 100% వస్తుంది ఈ క్వశ్చన్. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తా చూడు, తర్వాత ఇది చెప్పండి. M1 అంట ఎకనామిక్స్లో, ఇది ఎకనామిక్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 years ప్లాన్ ఎట్లానో ఎకనామిక్స్లో ఇది M1, M2, M3 మనీలు కూడా చాలా ఇంపార్టెంట్. M1, M2, M3, M4 ఈ టోటల్ 4 మనీస్ ఉంటాయి.
M1 అని, M2 అని, M3 అని, M4. M1 మనీ, M2 మనీ, M3 మనీ, M4 మనీ. ఈ రెండుని నేరో మనీ అంటాం. M1 M2 రెండుని కలిస్తే నేరో మనీ అవుతుంది. M3 M4 కలిస్తే బ్రాడ్ మనీ. నేరో మనీ అంటే చిన్న మనీ. M1 M2 నేరో చిన్న మనీ. M3 M4 ఏమో బ్రాడ్ మనీ అంటే పెద్ద మనీ, పెద్ద అమౌంట్ లాగా. M1 అంటే ఏంది? M1 అంటే M0 వస్తుంది ప్లస్ డిమాండ్ డిపాజిట్ ఇన్ బ్యాంక్. ఇట్లా డెఫినేషన్ లాగా గుర్తుపెట్టుకోండి. M1లో ఏమొస్తుంది? M0 వస్తుంది ప్లస్ డిమాండ్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ అంటే డిపాజిట్ బ్యాంక్లో ఎంత ఉంది, ఇది డిపాజిట్ ఆఫ్ బ్యాంక్ వస్తుంది M1లో. M2 ఏమో M1 వస్తుంది ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ దేంట్లో వస్తుంది? M2. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ దేంట్లో వస్తుంది? మీరు ఒక PYQs చేసి కూడా చూడండి, చాలా అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. M2 పోస్ట్ ఆఫీస్ సేవింగ్ దేంట్లో వస్తుంది? M2లో. M3 అంటే ఏంది? M2 ప్లస్ టైమ్ డిపాజిట్ M3లో వస్తుంది. M4 ఏంది? M3 ప్లస్ ఆల్ డిపాజిట్ విత్ పోస్ట్ ఆఫీస్. ఆల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ ఏమో M4లో. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగిండు? టోటల్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనీ. టోటల్ డిపాజిట్స్ ఏ మనీలో ఉంటుంది? M1 M2 M3 M4. ఇప్పుడే చెప్పినాంగా, ఆల్ డిపాజిట్స్ అయినా టోటల్ డిపాజిట్స్ అయినా ఒకటే. ఏంది? M4. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. టోటల్ 5 లేయర్స్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఏంది? ట్రోపోస్ఫియర్. సెకండ్ లేయర్ ఏంది? స్ట్రాటోస్ఫియర్. థర్డ్ లేయర్ మీసోస్ఫియర్. ఫోర్త్ థర్మోస్ఫియర్. ఫిఫ్త్ ఎగ్జోస్ఫియర్. ఇవి వెరీ ఇంపార్టెంట్ ఏంది? దీంట్లో నుంచి ఏం అడుగుతాడంటే ఫస్ట్ లేయర్ ఏది? ట్రోపోస్ఫియర్. లాస్ట్ లేయర్ అయితే ఎగ్జోస్ఫియర్. ఇది ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా ట్రోపోస్ఫియర్ ఉంది. దీని అంటే ఇది కింద మనం అనుకున్నాం, ఇక్కడ మనం ఉంటున్నాం. ఇది పైన అట్మాస్ఫియర్ అనుకోండి, ఇది పైన ఆకాశం. పైన ఫస్ట్ లేయర్ మనం ఇట్లా కింద నుంచి పైన పోతే ఫస్ట్ లేయర్ ఏది వస్తుంది? ట్రోపోస్ఫియర్. దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్, దాని తర్వాత మీజో, తర్వాత అట్లా వస్తాయి. దీన్ని ఏం అడుగుతాడంటే ఎగ్జామ్లో ట్రోపోస్ఫియర్ ఉంది. ట్రోపోస్ఫియర్ ఎంత కిలోమీటర్ ఉంటుంది? 0 to 12 to 18. 0 to 18 కిలోమీటర్స్ ఏది ఉంటుంది? ట్రోపోస్ఫియర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 0 to 18 కిలోమీటర్స్. స్ట్రాటోస్ఫియర్ ఎంత? 11 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. 11 to 50 కిలోమీటర్స్ ఏది? స్ట్రాటోస్ఫియర్. అట్లా 40 to 50 ఆర్ 50 నుంచి ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. 40 to 90 కిలోమీటర్ ఏది ఉంటుంది? మీసోస్ఫియర్. 90 to 800 కిలోమీటర్ ఏది ఉందంటే థర్మోస్ఫియర్. లాస్ట్ లేయర్ ఎగ్జోస్ఫియర్గా. ఇది ఎంత? 800 to 3000 కిలోమీటర్స్. చూడండి, ఇంపార్టెంట్. 800 to 3000. ఇప్పుడు ఈ డిస్టెన్సెస్ అడుగుతాడు. ఇంకా ఏం అడుగుతాడంటే ఈ స్ట్రాటోస్ఫియర్ ఉంది, ఓజోన్ లేయర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది తెలియకపోతే మీరు ఒక్క మార్క్స్ ఈజీగా పోగొట్టుకున్నట్టే. ఓజోన్ లేయర్ ఉంటుందిగా, అది ఏ లేయర్లో ఉంటుంది? ఈ 5 లేయర్లో ఏ లేయర్లో ఉంటుంది? స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇది కూడా కూల్ ఉంటుంది, కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఓజోన్ లేయర్ ఏముంటుంది? స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. మీజోస్ఫియర్ అంటే కోల్డెస్ట్ లేయర్. అన్ని లేయర్స్ కన్నా కోల్డెస్ట్ ఏది? మీజోస్ఫియర్. గుర్తుపెట్టుకోండి, మీజోస్ఫియర్ కోల్డెస్ట్ లేయర్. స్ట్రాటోస్ఫియర్లో ఏమో ఓజోన్ లేయర్ ఉంటుంది. థర్మోస్ఫియర్ ఏంటంటే థర్మోస్ఫియర్ ఏమో రేడియో వేవ్స్ ఉంటుంది. థర్మోస్ఫియర్లో రేడియో వేవ్స్ అని ఉంటుంది, అది థర్మోస్ఫియర్లో ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ కోల్డెస్ట్ ఇది కూడా కోల్డెస్ట్, కానీ అన్నిటికంటే కోల్డెస్ట్ మీసోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్లో ఏముంటుంది? ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ విజయనగర ఎంపైర్. విజయనగర ఎంపైర్ది క్యాపిటల్ సిటీ ఏంది? హంపి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హ్యాస్టింగ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12th క్వశ్చన్. హూ ఈజ్ నేమ్డ్ యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాం? ఇది అందరికీ తెలుసుగా, APJ అబ్దుల్ కలాం గారిని అంటాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. ఈ అబ్దుల్ కలాం గారిది ఆటోబయోగ్రఫీ ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. గుర్తుపెట్టుకోండి, అబ్దుల్ కలాం గారిది ఆటోబయోగ్రఫీ. ఇంకా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అబ్దుల్ కలాం గారిని అంటాం. ఇంకా సివి రామన్ గారి ఈయన వెరీ ఇంపార్టెంట్. సివి రామన్ ఎందుకంటే ఫస్ట్ ఇండియన్ టు గెట్ భారతరత్న. ఫస్ట్ ఇండియన్ అయినా ఫస్ట్ భారతరత్న ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ ఇండియన్ టు గెట్ భారతరత్న అండ్ ఫస్ట్ భారతరత్న గాడ్ బై సివి రామన్. ఓకే, చాలా ఇంపార్టెంట్. అందుకు ఇదిగో, ఎందుకంటే రామన్ ఎఫెక్ట్ ఫైండ్ చేసిండు. ఒక రామన్ ఎఫెక్ట్ ఒక థియరీ ఉంటుంది, అది ఫైండ్ చేసిండు, అది అంటే కనుక్కున్నాడు. అందుకే ఫస్ట్ భారతరత్న ఇచ్చిండు ఇండియా నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బుక్స్ అడుగుతాడు. చేతన్ భగత్ బుక్స్, అమితావ్ ఘోష్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్కట్ ఏంటంటే చేతన్ భగత్వి ఆల్వేస్ న్యూమరికల్స్ ఉంటుంది. ఇదిగో 5, 3,
2, హాఫ్ అట్లా న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. 1, 2, 3, 4 అట్లా ఉంటే ఇది నెంబర్స్ ఉన్నాయనుకో అది ఈజీగా చేతన్ భగత్వే ఉంటుంది బుక్స్. అమితావ్ ఘోష్ అంటే వాటర్కి సంబంధించింది. వాటర్కి సంబంధించిన ఏదైనా బుక్స్ ఉందనుకో అది అమితావ్ ఘోష్ది. ఎగ్జాంపుల్ ఇదిగో చూడండి, చేతన్ భగత్ 5 సమ్‌వన్, 3 మిస్టేక్ ఆఫ్ మై లైఫ్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, 2 స్టేట్. దీంట్లో కూడా నెంబర్ ఉంది, హాఫ్ కూడా నంబరే, 3 కూడా నంబరే, 5 కూడా నంబరే. నంబర్స్ ఉంటే చేతన్ భగత్ బుక్ సింపుల్ పెట్టేసేయండి. ఇంకా ఆప్షన్లో ఇట్లా 3 మిస్టేక్ ఆఫ్ మై లైఫ్ బుక్ ఎవరిది అని అడుగుతారు, 100% అడుగుతాడు. ఈ ఇద్దరి నుంచి మ్యాక్సిమం అడుగుతాడు. ఏదో ఒక షిఫ్ట్లో అయితే పక్కా దిగుతుంది. నెంబర్స్ ఉంటే చేతన్ భగతే డైరెక్ట్ వెత్తేసేయండి. అమితావ్ ఘోష్ అంటే వాటర్కి సంబంధించి ఇదిగో సీ ఆఫ్ పప్పీస్ అంటే సీ అంటే వాటర్ కదా, సీ ఆఫ్ పప్పీస్. ద హంగ్రీ టైడ్, టైడ్ అంటే ఇట్లా ఉంటుంది చూడు, వేవ్స్ అది కూడా వాటర్కి సంబంధించింది. అది షాడో ఆఫ్ లైన్, ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది రివర్ ఆఫ్ స్మోక్, రివర్ కూడా వాటర్కి. హంగ్రీ టైడ్ అంటే వేవ్ అంటే మన సముద్రంలో ఇట్లా వేవ్స్ వస్తాయి చూడు, అది హంగ్రీ టైడ్. సీ ఆఫ్ పప్పీస్ ఇది కూడా అమితావ్ ఘోష్, చేతన్ భగత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ మెనీ వేదాస్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ లిటరేచర్ ఆఫ్ క్లాసికల్ హిందూయిజం? ఎన్ని వేదాస్ ఉన్నాయి అందరికీ తెలుసు, 4 వేదాస్ ఉన్నాయి. ఫస్ట్ వేద ఏమో రిగ్వేద ఏంది ఓల్డెస్ట్ వేద ఇది. ఇంకా దీంట్లో ఏమి 1028 హైమ్స్ ఉంటాయి. ఇంపార్టెంట్, 1028 హైమ్స్ ఉంటాయి, 10 మండల్స్ ఉంటాయి. అడుగుతాడు క్వశ్చన్, రిగ్వేదాలో ఎన్ని హైమ్స్ ఉంటాయి? 1028 హైమ్స్ ఉంటాయి, 10 మండల్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేద సామ్వేద అంటే మ్యూజిక్కి సంబంధించింది సామ్వేద. మ్యూజిక్ అంటే సామ్వేద, డైరెక్ట్ పెట్టేసేయండి. యజుర్వేద అంటే మంత్రాస్ కానీ ప్రేయర్స్ కానీ మంత్రాలు కానీ ప్రేయర్లు కానీ అది యజుర్వేద. అథర్వవేద అంటే మ్యాజికల్ ఫార్ములాస్, బ్లాక్ మ్యాజిక్ అయినా మంత్రాలు అవైనా అది అథర్వవేద. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సెస్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. 943 మేల్స్ ఫర్ 1000, 943 ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సెక్స్ రేషియో అంటే 1000 మగవాళ్ళకి 943 ఆడవాళ్ళు అట్లా ఉన్నారు. అది యాజ్ పర్ 2011 సెన్సెస్. ఇది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చేసిన. ఇది తెలుసుగా. హయ్యెస్ట్ సెక్స్ రేషియో కేరళ 1084 స్టేట్లో, లోయెస్ట్ ఏమో హర్యానా. హయ్యెస్ట్ సెక్స్ రేషియోలో కూడా కేరళ వస్తుంది, ఇంకా లిటరసీ రేట్లో కూడా కేరళ వస్తుంది. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కేరళ లిటరసీ రేట్ ఎంత. ఇంకా హర్యానాది ఏంది లోయెస్ట్ సెక్స్ రేషియో 877, హయ్యెస్ట్ 1084 కేరళది. యూనియన్ టెరిటరీస్లో మ్యాక్సిమం అడిగేది యూనియన్ టెరిటరీస్లో అడుగుతాడు. ఇవి అందరికీ తెలుసు, యూనియన్ టెరిటరీ తెలియదు చాలా మందికి, ఇదే అడుగుతాడు. పాండిచ్చేరి హయ్యెస్ట్ సెక్స్ రేషియో 1038, లోయెస్ట్ డమన్ డ్యూ 618. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి, 1038, 1084 కానీ ఇది డైరెక్ట్ అడుగుతాడు నంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇందిరాసాగర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఓవర్ నర్మదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఇందిరాసాగర్ డ్యామ్ బిల్ట్ చేసింది నర్మదా రివర్ పైన. అది ఏ స్టేట్కి బిలాంగ్ చేస్తుంది? మధ్యప్రదేశ్. ఈజీ. ఇంకా ఇవి కొన్ని డ్యామ్స్ ఏ రివర్ పైన బిల్డ్ అయినాయి, ఏ రివర్ పైన కట్టిండ్రు ఇవి డ్యామ్స్. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏమో నర్మదా రివర్ పైన కట్టిండ్రు. నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో కృష్ణా రివర్ పైన. అమట్టి డ్యామ్ ఏమో కృష్ణా రివర్ పైన. మెట్రూ డ్యామ్ ఏమో కావేరీ రివర్ పైన. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ డైరెక్ట్ అడుగుతాడు. సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ రివర్ పైన కట్టిండ్రని డైరెక్ట్ అడుగుతాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సూరత్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ ఆఫ్ వరల్డ్. సూరత్ని ఏమంటాం? డైమండ్ సిటీ అంటామా, బ్లూ డైమండ్ సిటీ అంటామా, బ్లూ సిటీ అంటామా, పింక్ సిటీ అంటామా, సిటీ ఆఫ్ లేక్స్ అంటామా? డైమండ్ సిటీ దేన్ని అంటాం? సూరత్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్లూ సిటీ దేన్ని అంటాం? జోధ్పూర్ని, గుర్తుపెట్టుకోండి. పింక్ సిటీ దేన్ని అంటాం? పింక్ సిటీ అంటే అందరికీ తెలుసు, జైపూర్ అని అందరికీ తెలుసు పింక్ సిటీ అని. కానీ వాడు ట్విస్ట్ ఏది అంటే డైమండ్ సిటీ అని అడుగుతాడు సూరత్, బ్లూ సిటీ అని అడుగుతాడు జోధ్పూర్, సిటీ ఆఫ్ లేక్స్ అని అడుగుతాడు ఉదయ్పూర్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, తాంకా పెయింటింగ్ స్టైల్ ఏ దాంట్లో ఉంటుంది? ఇస్లాంలో ఉంటుందా, ఇస్లామిక్లో ఉంటుందా, బుద్ధిస్ట్లో ఉంటుందా, జీవిస్లో ఉంటుందా, హిందూస్లో ఉంటుంది? బుద్ధిస్ట్లో ఉంటుంది. తాంకా పెయింటింగ్ గుర్తుపెట్టుకోండి. టాంకా పెయింటింగ్ దేంట్లో ఉంటుంది? బుద్ధిస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. కెమిస్ట్రీ నుంచి వెరీ ఇంపార్టెంట్. నేను ఎకనామిక్స్లో ఇవి అన్నాగా, M1, M2, M3, M4 ఆ మనీస్ అన్నాగా, నేరో మనీ, బ్రాడ్ మనీ అని.
ఆ ఎకనామిక్లో ఆ టాపిక్ లెసన్లో ఆ టాపిక్ ఎట్లా ఇంపార్టెంటో కెమిస్ట్రీలో ఈ టాపిక్ అంత ఇంపార్టెంట్. అట్మాసిటీ అంటే ఏంటంటే ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ సింగిల్ మాలిక్యూల్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ ఎట్లా డినోట్ చేస్తాం, O2 అని డినోట్ చేస్తాం కా. దీని అట్మాసిటీ ఎంత, ఈడకి ఓకి ఎంత ఉంది, 2 ఉంది, అంటే అట్మాసిటీ అంటే 2. 2ని ఏమంటాం, డైఆటమిక్ అని అంటాం. ఇప్పుడు ఇంకో సపోజ్ ఆర్గాన్ ఉంది, ఆర్గాన్ దాని కింద ఏం లేదు చూడు, ఓన్లీ ఇట్లే ఉంది, నంబర్స్ కింద ఏమున్నాయా లేవు, అంటే దీని అట్మాసిటీ ఎంత 1. ఏం లేకుంటే 1 అట్మాసిటీ. ఇట్లా ఇప్పుడు నైట్రోజన్ ఉంది 2, ఈ అట్మాసిటీ ఎంత 2 ఉంది. అట్లా నైట్రోజన్కి 2 ఉంటుంది, ఆక్సిజన్కి 2 ఉంటుంది, ఆర్గాన్కి 1 ఉంటుంది. ఆర్గాన్కి 1 ఉంది కాబట్టి మోనో ఆటమిక్ అంటాం. ఓకే, 1 అట్మాసిటీ 1 ఉంటే మోనో ఆటమిక్. హీలియంకి 1 మోనో ఆటమిక్. ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ 5 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అది అడుగుతాడు, హీలియంకి అట్మాసిటీ ఎంత, హీలియంకి 1 ఉంటుంది మోనో ఆటమిక్. ఇదిగో హైడ్రోజన్కి ఎంత ఉంది, 2 ఉందిగా, సో డైఆటమిక్. 2 ఉంది కాబట్టి డైఆటమిక్, 1 ఉంది కాబట్టి మోనో ఆటమిక్. నైట్రోజన్కి 2 ఉందిగా, 2 ఉంది కాబట్టి డైఆటమిక్. ఆక్సిజన్కి 2 ఉందిగా, 2 ఉంది కాబట్టి డైఆటమిక్. ఇక్కడ క్వశ్చన్లో ఏమో అడిగింది మనకు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ మోనో ఆటమిక్. మోనో ఆటమిక్ అంటే ఏంది, ఒకటే ఆటం ఉండాలి. ఇదిగో నైట్రోజన్ మోనో ఆటమికా కాదు, ఎందుకంటే N2 ఉంది. 2 అంటే ఏంది, డైఆటమిక్. ఆక్సిజన్ O2, 2 అంటే ఏంది, డైఆటమిక్. క్లోరిన్ Cl2 అంటే ఏంది, డైఆటమిక్. ఇది హీలియం ఏంది, హెచ్ ఏం లేదు కాబట్టి 1 అంటే ఏంది, మోనో ఆటమిక్. మనకేం అడిగిండు, మోనో ఆటమిక్ అడిగిండు కాబట్టి ఇది హీలియం కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐస్లాండ్. అండమాన్ నికోబార్ ఐస్లాండ్ది హైయెస్ట్ పీక్ ఏది, శాండల్ పీక్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అంటే ఎప్పుడు పడితే అది అడుగుతూనే ఉంటాడు ఈ క్వశ్చన్. విచ్ ఇండియన్ మ్యూజిషియన్ ఈజ్ ద ఫస్ట్ సింగర్ టు గెట్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ భారత్ రత్న. ఏ ఇండియన్ మ్యూజిషియన్కి ఫస్ట్ టైం ఏ భారతరత్న వచ్చింది, ఇండియన్ మ్యూజిషియన్కి, సింగర్కి ఏ సింగర్కి ఫస్ట్ టైం భారతరత్న వచ్చింది? జాకీర్ హుసేనా, ఏఆర్ రెహమానా, ఎంఎస్ సుబ్బలక్ష్మియా, ఆర్డి బుర్మనా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి వచ్చింది 1998లో. ఫస్ట్ సింగర్ ఈమె ఫస్ట్ సింగర్ హూ గాట్ భారతరత్న 1998లో. ఫస్ట్ సింగర్ ఈమె, భారతరత్న వచ్చింది. అడుగుతాడు క్వశ్చన్, ఇంపార్టెంట్. నెక్స్ట్ మీ షిఫ్ట్లో కూడా రావచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సింగర్ భారతరత్న వచ్చింది ఎవరు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015లో. ప్లానింగ్ 5 years ప్లాన్స్ ఉన్నాయి కదా, దాని బదులు 5 year ప్లాన్ బదులు 2015లో 5 year ప్లాన్ ఏది రీప్లేస్ చేసింది అంటే 5 year ప్లాన్ని తొలగించిండ్రు కదా, దాని తర్వాత ఏది వచ్చింది 2015లో. ఇది నా ప్రీవియస్ వీడియోస్లో ఈ క్వశ్చన్ నేను చెప్పిన, ఇది 5 year ప్లాన్ నా వీడియో చేసినాక దాంట్లో చెప్పినా కూడా 5 year ప్లాన్ని నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది. 2014 వరకు 5 year ప్లాన్స్ ఉండే, 12th 5 year ప్లాన్ ఉండే, దాని తర్వాత నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది అన్న. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా అన్నాను మీకు. నెక్స్ట్ ఇవేమో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇదిగో ఎస్ఎస్సి జీడీ 2024లో వచ్చిన క్వశ్చన్స్. మీరు ఒకసారి ఇవి చేయనికి మీకు వస్తలేదా ఇవి ఈ క్వశ్చన్స్లో మీకు ఒక 10 క్వశ్చన్స్లో ఒక 5-6 అయినా వచ్చిందనుకో, మీరు కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నట్టు, చాలా కవర్ చేసినట్టు మీరు. ఓకే, రంగస్వామి కప్ ఈస్ అసోసియేటెడ్ విచ్ స్పోర్ట్. రంగస్వామి కప్ ఏ స్పోర్ట్కి అసోసియేటెడ్ ఉంటుంది? ఫుట్బాలా, హాకీయా, టెన్నిసా, బ్యాడ్మింటనా? ఇది నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన. మీకు ఇప్పుడు మీకు సపోజ్ ఏం రాలేదు, దీంట్లో మీకు ఏం అసలు తెలియదు కూడా ఈ క్వశ్చన్, మీరు ఎట్లా చేస్తారు? నేను చెప్పిన కదా, కప్ అని వస్తే మ్యాక్సిమం హాకీదే వస్తుంది, ట్రోఫీ అని వస్తే మ్యాక్సిమం క్రికెట్దే వస్తుంది. అన్ని టైం రావాలని రూల్ లేదు, కానీ 80% టైం ఇట్లనే కప్ అని లాస్ట్లో వస్తే హాకీనే వస్తుంది, ట్రోఫీ అని లాస్ట్లో వస్తే క్రికెటే వస్తుంది. అది ఇట్లా 80% టైం అట్లనే అవుతుంది. అది మీకు ఏం తెలియనప్పుడు ఇట్లా పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఎస్ఎస్సి జీడీ 2024లో వచ్చింది. విచ్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెజర్ ఆఫ్ మనీ సప్లై. మోస్ట్ కామన్లీ ఏది చేస్తాం? M3. ఎందుకంటే ఇవి రెండు M3 M4 బ్రాడ్ మనీ కదా, నేను ఆల్రెడీ చెప్పిన M3 M4 బ్రాడ్ మనీ. M3 ఇది మోస్ట్ కామన్గా యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి డైరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఎస్ఎస్సి జీడీ 2024లో వచ్చింది. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సత్యశోధక్ సమాజ్ ఫౌండర్ ఎవరు? జ్యోతిరావు పుల్లే.
నెక్స్ట్ ద లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈస్ మెజర్డ్ ఇన్ యూనిట్. లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ది యూనిట్స్ ఏంది? డెసిబల్, గుర్తుపెట్టుకోండి. హర్జ్ యూనిట్ ఏంది? ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఏంది? హర్జ్. సౌండ్ ఇంటెన్సిటీ దేని యూనిట్ అంటే పవర్ క్యారీడ్ బై సౌండ్. పవర్ క్యారీడ్ బై సౌండ్ ఇంటెన్సిటీ యూనిట్. ఫ్రీక్వెన్సీ యూనిట్ హెడ్జ్. డెసిబల్ ఏమో లౌడ్నెస్ యూనిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా ద ఫెస్టివల్ బోనాలు ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తాం? అందరికీ తెలుసు, తెలంగాణలో. ఇది SSGD 2024లో వచ్చిన క్వశ్చన్. ఇది కూడా SSGD 2024లో వచ్చిన క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఏ ఇయర్ సైన్ చేసింది? 1809లో. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ ఏంది? SSGD 2024లో వచ్చింది. కథక్. గర్బా ఏది? గుజరాత్. ఇంకా కథక్కలి కేరళ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పన్నాలాల్ ఘోష్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? పన్నాలాల్ ఘోష్ అంటే ఫ్లూట్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఫ్లూట్కి ఇద్దరే ఉన్నారు, హరిప్రసాద్ చౌరాసియా అని, ఇంకా పన్నాలాల్ ఘోష్. హెచ్పి హరిప్రసాద్ ఒకడు, పన్నాలాల్ ఘోష్ ఒకడు, ఇద్దరు ఫ్లూట్కి సంబంధించిన, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసింది? 26 జనవరి 1949లో. ఓకే, థ్యాంక్ యూ. ఇదైతే టాప్ క్వశ్చన్స్ ఇంకా జీకేలో. దీనికి మించి ఇంకా మ్యాక్సిమం అన్నీ కవర్ అయినట్టే. ఇంకా ఏమైనా ఉంటే, ఇంకా ఫర్దర్ ఏమైనా మిస్ అయిన వీడియోస్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను పెడతా వీడియోస్. ఇంకా ఏమైనా కొత్త టాపిక్స్ రిలేటెడ్ ఏమైనా వీడియోస్ పెట్టాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే నాకు కూడా మోటివేషన్లో ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ టాప్ కంటెంట్. ఇది నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది ఒక్కొక్క 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంటే చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల. సో మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఇంకా నేను కూడా ఫర్దర్ వీడియోస్ తెస్తా. ఓకే, థ్యాంక్ యూ.